హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఈ సమ్మర్ ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. ఏప్రిల్లోనే మనకి ఇలా ఉందంటే మే ఇంకా మరి చెప్పక్కర్లేదనమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంటుందని మనకు అర్థమైపోతుంది. సో నేనేమంటున్నానంటే ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ డీహైడ్రేషన్ని తగ్గించి ఒక మంచి చిట్కా అనమాట. మనందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మన ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలానే అందరూ ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా డీహైడ్రేషన్ నుంచి మనం కొంచెం ఈ టిప్ ద్వారా మనం బయటికి తీసుకురావచ్చు అనమాట. దానికోసం ఏం లేదండి, చెరుకు లేకుండా చెరుకు రసం తయారు చేయబోతున్నాను. అదేంటి పుదీనా చూపిస్తూ చెరుకు రసం అంటున్నారు అనుకుంటున్నారా? ఇది 99% మ్యాక్సిమం మనకి 1% తెలుస్తుంది తప్ప ఖచ్చితంగా 99% అనమాట. పక్క నేను చెప్పినట్టు చేస్తే మనకి చెరుకు రసంలానే ఉంటుంది. అలానే పుదీనా హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే కదండి, కొత్తగా చెప్పగలదు. ఇది ఈ ఎండలో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో చూసేద్దామా? ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీ. చూసుకోండి, ఒక కప్పు బెల్లం తురుము ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే 2 కప్పులు 3 కప్పులు అలా తీసుకోవాలి. నేను కొద్దిగా చూపించడానికి చేస్తున్నాను కాబట్టి నేను తీసుకున్నాను ఒక కప్ అనమాట. దానికి తగ్గట్టుగా కొద్దిగా పుదీనా ఆకుల్ని కడిగి తీసుకున్నాను. ఎక్కువగా ఖచ్చితంగా ఇది ఉండాలండి, ఇది లేకపోతే మనకి చెరుకు రసం ఫ్లేవర్ అనేది రాదనమాట. అలానే ఒక నిమ్మకాయ సరిపోతుంది అనమాట. సో నేను మొత్తానికైతే పుదీనా వాటర్ని తయారు చేస్తాను. అదేనండి, చెరుకు లేకుండా చెరుకు రసాన్ని తయారు చేస్తారనమాట. దీంట్లోకి మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసింది కూలింగ్ వాటర్, అలానే ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ అనేది ఉండాలి. అలా ఉంటే మంచి టేస్ట్ ఇచ్చి మనం తాగేటప్పుడే మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. అలానే మనకి చెరుకు రసం తాగుతున్నామా అనే ఫీల్ కూడా ఉంటుంది అనమాట. మంచి ఎండలో మంచి చెరుకు షాప్ దగ్గరికి వెళ్ళి మనం చెరుకు రసం తాగానుకోండి, ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుందా? ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. వెయిట్ అండ్ వాచ్. ఓకేనండి, ఇంకోటి బెల్లం తురుము ఉంది కదా, నేను బెల్లం తురుమును అయితే వేసేసుకుంటున్నాను చక్కగా. కొద్దిగా ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ పుదీనా ఆకుని కొద్దిగా వేసాను అనమాట. ఇంకోటండి, ఒక నిమ్మకాయ చెక్కని నేను పిండుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఈ మూడిటితోనైతే మనకి చెరుకు రసం తయారవుతుందండి. కాకపోతే నేను ఎక్స్ట్రా నేను చేసుకుంటున్నాను అల్లం చాలా మంచిదండి. అందుకనే టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా కావాలంటే అల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో చూడండి, నేను అల్లాన్ని అయితే ఒక చిన్న ముక్క తురిమి వేసుకుంటాను అనమాట. ఇగోటండి, తురిమి వేసుకుంటున్నాను అంతే. కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్లోంచి తీసిన కూలింగ్ వాటర్ అనేది వేసుకుంటే సూపర్ అంటే సూపర్ అనమాట. దీన్నైతే మనం తీసుకుందామండి. ఐస్ ముక్కలను కూడా యాడ్ చేశాను అనమాట నేను. చూసారా ఇప్పుడు వాటర్ అనేది ఎంత చక్కగా భలే వచ్చిందో. మన స్వీటు సరిపోతుంది, అలానే మనం చూసుకున్నట్టయితే చూసారా మంచి కలర్. మన చెరుకు రసం ఎలా అయితే వస్తుందో అలానే ఉంటుంది. మీకు ఇలా తాగడం ఇష్టం లేకపోతే దీంట్లో చక్కగా ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకొని తాగితే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చెరుకు రసానికి అయితే ఏ మాత్రం తీసుకోదండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది, అలానే హెల్తీగా అవుతుంది. మీరు అలా జ్యూస్ని తయారు చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకేసారి కాకుండా ఎప్పుడు ఎండలోంచి వెళ్ళొచ్చినా లేదంటే మనకి ఎక్కువ వాటర్ ఒంట్లో పోతుంది అనేటప్పుడు కానీ తీసుకున్నారనుకోండి, ఒంటికి అయితే చాలా అంటే చాలా ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. నేను సమ్మర్లో అయితే మ్యాక్సిమం ఇలానే చేస్తుంటాను. సో ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.